పెద్ద పండుగ వచ్చిందంటే మా ఇంట్లో అందరూ ఎందుకు వెయిట్ చేస్తారో నాకెరకలేదు గానీ, నాకైతే షేగోల కోసమే వెయిట్ చేస్తా. షాయికి గిట్ల లంచ్‌కి పెట్టుకొని తింటే జబర్దస్త్ ఉంటాయి పార్రి మా అమ్మ చేసి చూపిస్తదంట. ఇక వరిపిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, నలుసుకున్న ఓమా ఏసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా జరంత నూనె కాగబెట్టేసుకున్నారనుకోర్రి, మంచిగా క్రిస్పీ క్రిస్పీ వస్తది. ఆ షాయిలో స్ట్రా లెక్క తాగొచ్చన్నట్టు. నూనె కాగబెట్టుకొని ఏసేసుకున్నాక మంచిగా పిండంతా ఒకసారి కలుపుకోరి. ఒక్క గిలాస బియ్యం పిండికి ఒక్క గిలాస నీళ్లు మంచిగా మరగబెట్టుకొని, ఈ పిండంతా లేసి ఉమ్మగిల్చుకోవాలన్నట్టు. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాత మీదికెళ్ళి నువ్వులేసుకుంటే ఏందంటే పైనుంచి కనబడతాయి కాబట్టి నువ్వులేసుకొని మంచిగా గట్టిగా పిండి తడుపుకొని ఇట్లా షేగోల లెక్క చేసుకొని మనం గోలించుకోవాలన్నట్టు. జర్ర టైం పడతది గానీ టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటది. ఈయన 4 చెయ్యలేయాలి ఇంట్లో ఉన్నప్పుడు. మనమైతే గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము. ఎందుకనంటే ఇది చానా లైట్ ఉంటదన్నట్టు. హెల్త్‌కి కూడా చానా మంచిది. ఇట్లాంటి పిండి వంటలు ఎస్పెషల్లీ చేసుకున్నప్పుడు మనం మంచి నూనె వాడుకున్నాం అనుకోర్రి, చానా రోజులు ఫ్రెష్‌గా కూడా ఉంటాయి గదా! చూసిర్రా అట్లా మంచిగా సన్న శేఖ మీద ఇట్లా గోలించుకున్నారు అనుకోర్రి, క్రిస్పీ క్రిస్పీ ఎంత కరకరలాడుతున్నాయో చూసిర్రా? నూనె కూడా అస్సలంటది. ఎందుకంటే ఈ ఆయిల్ చాలా లైట్